23లో మాట్లాడినాడు. 2023లో ఏమని మాట్లాడినాడు అంటే, అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే జగన్ రెడ్డి. రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల యొక్క సంఖ్య 83 లక్షల మంది. ఇది చంద్రబాబు నాయుడు 23లో మాట్లాడిన మాట. రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు 83 లక్షల మందికి పైన ఉంటే మీరు ఇచ్చేది ఎంతమందికి? ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందే చెప్పింది వాస్తవం కాదా? 2 బిడ్డలుంటే ఒకరికి పథకం ఇవ్వడం వివక్ష కాదా? ఇప్పుడు ఇస్తున్నది ఎంత? దాంట్లో కోస్తున్నది ఎంత? 300 యూనిట్లు కరెంటు వాడారని, 75% హాజరు కాలేదని, ఇంట్లో వారికి కారు ఇతర ట్యాక్సీ ఉందని, ఇలా 1,00,000 కోటీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా కోతల రాయుడు? పాఠశాల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత నీకే దక్కుతుంది. విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు. అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసిన దోపిడీకి సమాధానం చెప్పగలరా? ఇది చంద్రబాబు నాయుడు 23లో మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 83 లక్షల మంది ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థులు తల్లికి వందనానికి అర్హులని చెప్పి మీరు భావించినప్పుడు మీరు 54 లక్షల మందికే ఇస్తే మిగిలిన 31 లక్షల మంది పేద విద్యార్థుల పరిస్థితి ఏంది?